డెంగ్యూ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మార్కాపురం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి కరపత్రాలను ఆవిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారానికి ఒకసారి ఇంటి వద్ద ఉన్న నీటి నిల్వలను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలని తెలిపారు. పూల కుండీలు, కూలర్లు, పాత టైర్లు వంటి ప్రదేశాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి కోర్టు సెంటర్లో డెంగ్యూ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాహుల్, నాగేందర్ రెడ్డి తదితర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురంలో ఈరోజు ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని కలెక్టర్ గారు అలాగే డిఎంఈ గారు అందరూ అధికారుల సమక్షంలో నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, ధ్యేయం కూడా. ఎందుకంటే ఈ దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాలుగా ప్రజలు కష్టాలు పడ్డారో గతంలో అనేక సందర్భాల్లో చూసాం. అటువంటి పరిస్థితులు ప్రజలకు రాకుండా కాపాడేదానికి ప్రజలలో అవగాహన కల్పించి ఈ దోమ నివారణకు చేపట్టవలసిన చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేపడుతూ దోమ నివారణ చేపట్టి డెంగ్యూ అనేది ఈ ప్రాంతానికి దరిచేరకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి ప్రజలందరూ సహకరించాలని మనసారా కోరుకుంటా ఉన్నాం.